ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల అంటే ఎంతో ఇష్టమట. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ జాడ తెలుసుకోమని ఆంజనేయ స్వామిని లంక పంపించినప్పుడు ఆంజనేయ స్వామి అశోక వాటిక వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చేటప్పుడు లంకా దహనం అంతా కూడా చేసి వస్తాడు. అయితే ఆ వచ్చిన సమయంలో ఆంజనేయ స్వామికి శరీరానికి అంతా కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలి మొత్తం గాయాలతో వస్తాడంట. అది చూసిన శ్రీరామచంద్రుడు బాధపడి, హనుమా నీ ఒళ్ళంతా గాయాలైపోయాయని చెప్పి తమలపాకులతో వాటికి మర్దన చేసి ఎక్కడెక్కడ గాయాలు తగిలాయో అక్కడంతా కూడా తమలపాకులు పెట్టి ఆంజనేయ స్వామి గాయాలని తగ్గించాడంట. ఆ తర్వాత ఆంజనేయ స్వామి మరుసటి రోజు లేచి చూసేసరికి గాయాలన్నీ తగ్గిపోయాయంట. అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి ఎవరైనా తమలపాకుల మాల వేసినా తమలపాకులతో అర్చన చేసినా తన శ్రీరామచంద్రుడు తన జ్ఞాపకం వస్తాడంట. వారి కోరికలన్నీ కూడా తీరుస్తాడంట. ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే తమలపాకులతో మాల తీసుకెళ్ళండి, తమలపాకులతో అర్చన చేయించండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇటువంటి చిన్న చిన్న విషయాలు, మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే బీబీఆర్ వాక్కు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ బాలరాజ్ స్వామి. బోల్ సియావల రామచంద్రకి జై.